ఆదోని తర్వాత మీ నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఆదోని తర్వాత నేను చైర్మన్ పర్మనెంట్ లోక్ అదాలత్ గుంటూరు పోస్ట్ అయింది. అక్కడ కోర్టు వర్క్ ఉండదు, కోర్టు ఏమి ఉండదు. కోర్టు ఉంటుంది, డయాస్ ఎక్కినా కూడా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీసు, రియల్ ఎస్టేటు, టెలిఫోన్స్, బ్యాంక్స్, ఇటువంటి డిపార్ట్మెంట్లన్నీ దాని కిందకి వస్తాయి. ఓన్లీ మనం అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేస్తాం, లోక్ అదాలత్ వర్క్ అనుకోండి. సార్, మీరు ఇంత 28 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసి ఇన్ని కేసులు చేసే మీకు న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద వ్యక్తితో ఒక విభేదం వచ్చింది. ఆ విభేదాల కారణంతోనే మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారన్నది ఉంది. ఎంతవరకు వాస్తుంటారు? సర్టన్ థింగ్స్ ఐ కెనాట్ డిస్క్లోజ్ ఈవెన్ నౌ ఆల్సో. ఈవెన్ అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సర్వీస్ నుంచి బయటకు వచ్చిన న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవం, న్యాయ వ్యవస్థ ఎప్పుడూ సుభిక్షంగా పచ్చగా ఉండాలనే ఒక ప్రబలమైన కోరిక, దాని వెనుక స్వార్థం అనండి, నిస్వార్థం అనండి. ఎందుకంటే జ్యుడిషియరీ ద అల్టిమేట్ డెస్టినీ ఫర్ ది కామన్ మ్యాన్. ఈ సిస్టమ్ పచ్చగా అంటే సుభిక్ష అంటే బాగుంటే, హెల్దీ జ్యుడిషియరీ ఇదిలో ఉంటేనే సమాజానికి, సమాజ శ్రేయస్సుకు మంచిది. ఇందులో పనిచేసే జడ్జెస్ అనుకోండి, అటాచ్ అయిన అడ్వకేట్లు అనుకోండి, ఇంకెవరన్నా అనుకోండి, మా స్టాఫ్ అనుకోండి, మేమంతా కూడా హ్యూమన్ బీయింగ్స్. సరే, ఎంత మా బ్యాక్గ్రౌండ్ ఏదైనా మేము ఇందులోకి వచ్చిన తర్వాత మేము రిఫార్మ్ చేసుకుంటాం. మాకు ఆ ట్రైనింగ్ అట్లా ఉంటుంది, మేము అట్లా మారాలి కూడా. ఇందులో అట్లా ఉండేటట్లయితేనే ఇందులోకి రావాలి. సరే, అయినప్పటికీ కూడా కొంత పర్సంటేజ్ కాస్త కూస్తో భయపడ్డారా? కొన్ని హ్యూమన్ వీక్నెస్లు ఉంటాయి. సరే, ఇందులో ఉన్న ఆ చిన్న డిఫెక్ట్స్నేమో దానికో దీనికో నేను పెట్టాను అనుకోండి. వ్యవస్థ మీద ఇప్పుడు ఈ పబ్లిక్ మేము చెప్తున్నాం, ఇది ఎక్కడికో ప్రజలకు వెళ్తుంది. వ్యవస్థ మీద ఏమాత్రము ఈ జ్యుడిషియరీ, ఈ వ్యవస్థ మీద చిన్న చూపు రావడం నాకు అసలేస్తుంది. ఎందుకంటే నేను అందులో 28 ఏళ్ళు ఉన్నాను, ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నాను. అపారమైన నమ్మకం, ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను హైకోర్టులో. నాకు ఆ వ్యవస్థ మీద నమ్మకం, జడ్జెస్ మీద నమ్మకం. వాళ్ళంటే కామన్ మ్యాన్ దృష్టిలో అంటే ఆ వ్యవస్థలో మీకు గుర్తింపు వచ్చింది కాబట్టి గుర్తింపు వచ్చింది. దాన్ని నా గౌరవం తగ్గించడం లేక మీరు చెప్పలేదు. గుర్తింపు నాకు వచ్చింది. నేను ఇప్పుడు జడ్జిగానో అడ్వకేట్గానో కాకుండా నన్ను బయట పెట్టి మాట్లాడమన్నా ఈ సిస్టమ్ ఎల్లప్పుడూ కూడా ప్రజల దృష్టిలో సమున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకొని అదే స్థానంలో ఉండాలి. ఉన్నప్పుడే ప్రజలకు ఈ సిస్టమ్ మీద గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నంతకాలమే ఈ సిస్టమ్ బ్రతుకు. మీకు ప్రజలకు ఒక్కసారి జ్యుడిషియరీ మీద నమ్మకం పోతే దిస్ విల్ బికమ్ లైక్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, లైక్ రెవెన్యూ, పోలీసు, ఇంకోటి అవుతుంది. అట్లా కావడం. కాబట్టి చిన్న డిఫెక్ట్స్ మనం పబ్లిక్లో మాట్లాడుకుంటున్నాం, ఇలా సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం, వేరే హైకోర్టులో జడ్జెస్ మధ్య విభేదాలు, సరే పత్రికల్లో ఇది అది కేసులు వచ్చినప్పుడు కొంత చర్చ నడుస్తుంది. అన్నీ తెలియదేం కాదు, కానీ పర్టికులర్గా దీనివల్లనో ఫలానా జడ్జి వల్లనో ఆయనతోనని ఇదంతా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.